హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాయని విమర్శించారు బీజేపీ నేతలు. ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని 3 పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు కాషాయం నేతలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ కి కాంగ్రెస్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. కార్పొరేటర్లను ఓటు వేయనీయకుండా బీఆర్ఎస్ బెదిరిస్తోందన్నారు. బీజేపీ ఓటమి కోసం 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి మతోన్మాద పార్టీతో స్నేహం చేస్తూ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని రాహుల్ గాంధీ ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలిచిందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు 2 పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వేములవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన సంజయ్ కాంగ్రెస్ పాలనలో జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. బ్లాక్ మెయిలింగ్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై సీఎం కి లేఖ రాస్తానని చెప్పారు. మీ అందరూ సహకారం వస్తుంది. మేము వస్తే మళ్ళీ మీ వల్ల వస్తాం. మీ ఆశీర్వాదంతో మీ సపోర్ట్తో మేము వస్తాం. న్యాయపరంగా వస్తాం. మేము వచ్చినాక మొట్టమొదటి ఇచ్చేది మీకే డబ్బులు పెట్టరు. పేదలతో పాటు మీరు కూడా పేదల కంటే ఘోరమైన పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారు. కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ. హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు కోసమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. మతోన్మాది రాజకీయాలకు పాల్పడుతున్న మజ్లిస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే 3 పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అంటే మజ్లిస్ గెలిపించడానికే పరోక్షంగా ఇద్దరు కలిసి వాళ్ళ మజ్లిస్ గెలుపు కోసం వాళ్ళ కృషి చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్లిస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్ లో పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ 2 పార్టీలు అధికారంలో ఏ రకంగా వాటిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతోంది. పేద ముస్లింల కోసం ఉపయోగించాల్సిన వక్ఫ్ ఆదాయం దశాబ్దాలుగా దుర్వినియోగమైందన్నారు ఎంపీ అరవింద్. 3వ అతిపెద్ద భూమి గల సంస్థగా ఉన్న వక్ఫ్ బోర్డుకు గత 5 ఏళ్లలో ఆదాయం 9% తగ్గిందన్నారు. వక్ఫ్ చట్టం ఏర్పడింది ఓవైసీల కోసం కాదన్న అరవింద్ పేద ముస్లిం సమాజం కోసమేనన్నారు. తెలంగాణలో 70%, హైదరాబాద్ లో 82% వక్ఫ్ బోర్డు భూములు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు అరవింద్. వక్ఫ్ ట్రైబ్యునల్ జడ్జిలందరూ మళ్ళీ అందరూ ముస్లిం, ఎవడదన్నా హిందూదన్నా, ఎవడదన్నా క్రిస్టియన్ దన్నా, ఎవరిదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జిలు చెప్పినట్టు చేయాలన్నట్టు. ఇది కాంగ్రెస్ పార్టీ 1995లో చేసిన హిందువులకి, ఈ దేశానికి, హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం ఇది జ్యుడిషియల్ పవర్ చేయటం. వక్ఫ్ సవరణ బిల్లుపై అపోహలు సృష్టిస్తూ అల్లర్లకు ప్రేరేపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. వక్ఫ్ సవరణ యాక్ట్ తో భూముల ఆక్రమణలు ఆగిపోతుందని చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు న్యాయం చేయాలన్నదే వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశమన్నారు రఘునందన్. వక్ఫ్ పేరిట, వక్ఫ్ ఆస్తుల పేరిట ప్రైవేట్ భూముల్ని కూడా వక్ఫ్ అని చెప్పి ప్రకటించి పేద ప్రజల్ని, రైతుల్ని, చివరికి జైరాబాద్ లాంటి ప్రాంతంలో మైనార్టీలు కూడా వక్ఫ్ని రద్దు చేయాలనేటువంటి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు కల్పించినారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎంఐఎం హైదరాబాద్ ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు జీహెచ్ఎంసీ బీజేపీ మహిళా కార్పొరేటర్లు. రజాకార్ల పార్టీతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. సిటీలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీనే గెలిపించాలని కార్పొరేటర్లకు రిక్వెస్ట్ చేశారు.